ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులేటరీ అథారిటీ వేరే ప్లేసెస్ నుంచి తమ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ప్రెస్టేజ్గా ప్రజల రాజధాని, సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్, గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ అమరావతిలో రెగ్యులేటరీ అథారిటీకి ఇంకా చాలా ఆఫీస్ ప్రిమిసెస్కి ఇక్కడ ఆఫీస్ స్పేసు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి మా ఆఫీస్ కార్యక్రమాలని జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇక్కడికి మేము మొన్న 1వ తారీఖు ఇక్కడికి షిఫ్ట్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ, స్టేక్ హోల్డర్స్ అందరికీ ఈ విషయాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో ఇంకా ఈ ప్రభుత్వం 2.5 మాసాల క్రితం ఒక కొత్త బాడీని కాన్స్టిట్యూట్ చేసింది. అందుకు మా అథారిటీలో నియమించబడిన సభ్యులు, అలానే చైర్పర్సన్ అయిన నేను ముందుగా ఈ ప్రభుత్వ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మమ్మల్ని నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే కొత్త రాజధానిలో మేము పనిచేయుటకు అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మా అథారిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా నాతో పాటు ఇక్కడ ఉన్న మా సభ్యులని ఒకసారి మీకు పరిచయం చేస్తాను. వీరు దామచర్ల శ్రీనివాసరావు గారు, హానరబుల్ మెంబర్. వారు కామేశ్వరరావు గారు, హానరబుల్ మెంబర్. కుల్దీప్ గారు, హానరబుల్ మెంబర్. జగన్నాథం గారు, హానరబుల్ మెంబర్. వారు మా డైరెక్టర్ నాగసుందరి గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం నాతో సహా ఈ ఫుల్ బాడీ ఏదైతే ఉందో, టెక్నోక్రాట్స్, లాయర్స్, అలానే వివిధ రంగాలలో ఇంజనీర్స్, వివిధ రంగాలలో ప్రముఖంగా ఈ సొసైటీకి సేవ చేయాలి అనే తలంపుతోటి ఇక్కడికి వచ్చారు. ఇంత మంచి బాడీని నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. 2, ఫస్ట్ ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని, ఈ గత 2.5 మాసాలుగా మేము అథారిటీ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాము, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము, అలానే ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ రాష్ట్రంలో చేయబోతున్నాం అనేది మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, దీనికి అనుబంధంగా ఉన్న అన్ని స్టేక్ హోల్డర్స్కి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ యాక్ట్ తీసుకొచ్చింది. దీంట్లో ప్రధానమైన అంశాలు 2. ఒకటి, టు ప్రొటెక్ట్ ఎండ్ యూజర్ రైట్స్, అట్ ద సేమ్ టైం టు ప్రమోట్ ద ఇండస్ట్రీ. ఎవరైతే బిల్డర్స్, డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారాన్ని చేయాలి అని అనుకుంటే కొన్ని గైడ్లైన్స్ని ఫిక్స్ చేసి యాక్ట్లో రూపొందించిన ప్రకారం రెగ్యులేటరీ అథారిటీలో రిజిస్టర్ చేసుకోవాలి. అలానే ఎవరైతే డెవలపర్ కానీ, బిల్డర్ కానీ, ప్రమోటర్ కానీ
చేతిలో మోసపోయారో వాళ్ళు రెగ్యులేటర్ అథారిటీని టచ్ చేయొచ్చు. వారికి జరిగిన నష్టాన్ని కంప్లైంట్ రూపేణ రెగ్యులేటరీ అథారిటీకి ఇస్తే త్వరితగతిన రెగ్యులేటర్ అథారిటీ దాన్ని పరిష్కరించి వారికి తగిన న్యాయం చేకూర్చడమే రెగ్యులేటర్ అథారిటీ ముఖ్యమైన బాధ్యత. దీంట్లో భాగంగా మా ఆనరబుల్ మెంబర్ గారు వెంకటరత్నం గారు దీనిలో భాగంగా మేము ఛార్జ్ తీసుకున్న తర్వాత రెగ్యులేటరీ అథారిటీ ఈజ్ ఫ్రెండ్లీ టు ఎవ్రీవన్. ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రెండ్లీగా ఈ రెగ్యులేటరీ అథారిటీ వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న అతి కొద్ది సమయంలోనే అన్ని డాక్యుమెంట్స్ కనుక వాళ్ళు సబ్మిట్ చేసిన పక్షంలో ఇమ్మీడియట్గా వాళ్ళకి నెంబరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ఎవరైతే అథారిటీకి ఎండ్ యూజర్స్ కంప్లైంట్స్ ఇస్తారో వాళ్ళని ప్రతి వారంలో మినిమం 3 సార్లు 4 సార్లు ఒక బెంచి ఏర్పాటు చేసి ఆ గ్రీవెన్సెస్ అన్నీ విని వారికి సరైన ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, ఎవరు మా అథారిటీకి వచ్చి ఏ పైరవీలు చేయవలసిన పనిలే. డైరెక్ట్గా ఇక్కడ ఉన్న హానరబుల్ మెంబర్స్ కానీ అథారిటీలో ఉన్న ఎవరైనా కానీ ట్రాన్స్పరెన్సీగా ఒక సెల్ఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం మా మీద బాధ్యతని ఇచ్చిందో దాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి ఇక్కడ మేము ఈ అథారిటీ ఫంక్షన్ అవుతుందని మీ ద్వారా ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పోతే ఈ ప్రమోషన్ ఏదైతే ఉందో అథారిటీ యాక్ట్ ప్రకారం ప్రమోషన్లో భాగంగా ఈ నెల రేపు 10వ తేదీ నుంచి ప్రతి నెల ఒక జిల్లాని మేము ఎంపిక చేసుకొని 13 జిల్లాలు అయితే పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు మేము వెళ్ళి మా సభ్యులము మేము మా అఫీషియల్స్ అందరూ వెళ్ళి అక్కడ ఉన్న ఆ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలని కార్పొరేషన్స్ని అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం నిర్ణయం తీసుకున్నాం. ఈ 2026 డిసెంబర్ 31 నాటికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా మా రెగ్యులేటర్ అథారిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ వెళ్ళి అక్కడ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళని ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో బిల్డర్స్ ఉన్నారో అలానే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే రిజిస్టర్ చేసుకోకుండా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎవరైతే వాళ్ళ ప్రాజెక్టుని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి అక్కడున్న ప్రజల్ని ఎవరైతే బయర్స్ ఉంటారో ఎలాటీస్ స్టేక్ హోల్డర్సు అలానే ఫ్లాట్లు కొనుక్కొని నష్టపోతున్న వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. మీ ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ స్వప్నం సహకారం చేసుకునే దిశలో వాళ్ళ ఎండ్ డ్రీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో జీవితాశయం ఒక గృహం కొనుక్కోవటమో లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కోవటమో ఏదైతే ఉంటుందో అది మోసపోకుండా మోసం బారిన పడకుండా వారిని ప్రొటెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అన్ని మున్సిపాలిటీలకు వెళ్ళి మేమందరం ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేద్దామని చెప్పి ఈ ఒక నిర్ణయం అయితే తీసుకున్నాం. దానిలో భాగంగా మొట్టమొదట ఆ శ్రీవారి పాదాల చెంత నుంచి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టదలిచి రేపు 10వ తారీఖే తిరుపతిలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న డెవలపర్స్కి బిల్డర్స్కి ఒక అథారిటీ నుంచి ఒక సూచన కూడా చేయదలుచుకున్నాం. ఏదైతే మీరు కడుతున్నారో ఏదైతే మీరు ప్రమోట్ చేస్తున్నారో ఎండ్ యూజర్స్కి ఫాల్స్ కమిట్మెంట్స్ చేయలేనివి
దయచేసి ప్రచారం చేయకండి. మీ బ్రోచర్స్లో అలివి కానివి కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేయటం కోసం ఏదైతే మీరు చేస్తున్నారో వ్యాపారం, మీరు ఏదైతే చేయగలరో దానినే రూపొందించండి. నెంబర్ 1. రెండోది, ఫ్రెండ్లీగా ఉండండి మీ కస్టమర్ తోటి, వినియోగదారుడితోటి ఫ్రెండ్లీగా మీ వ్యాపార దీనిని కొనసాగించండి. క్వాలిటీ ది మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం మీకు కంప్లీషన్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మీదే బాధ్యత ఉంటుంది, డెవలపర్ బాధ్యత ఉంటుంది, అలానే ప్రమోటర్ బాధ్యత ఉంటుంది. దానివల్ల క్వాలిటీని బాగా మెయింటైన్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైమ్లీ డెలివరీ. మీరు ఏదైతే ప్రామిస్ చేస్తారో, మీరు ఎప్పటికైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతామని చెప్తారో, ఏదైతే అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తారో ఆ టైమ్లీ డెలివరీ ఖచ్చితంగా పాటించండి. ఎప్పుడైతే ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు ఎండ్ యూజర్కి డెలివరీ చేస్తారో, రెగ్యులేటర్ అథారిటీకి కంప్లైంట్స్ కూడా చాలా తగ్గిపోతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్ రూల్స్కి, లేఅవుట్ ప్లాన్స్కి సంబంధించి చాలా పెనుమార్పులు తీసుకొచ్చింది. ఏదైతే డెవలపర్, ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళందరికీ ఏది కావాలంటే అది అనుసరించే పద్ధతిలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే దిశగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. దానిని స్వాగతిస్తున్నాం. దాన్ని స్వాగతిస్తూనే ఎట్ ద సేమ్ టైం మీరు చేసే ఫాల్స్ ప్రామిస్ వలన, మీరు చేసే వేరే అగ్రిమెంట్స్ లేకపోతే కండిషన్స్ వలన ఎండ్ యూజర్ నష్టపోకూడదు. ఈ యాక్ట్ పెట్టింది ఎండ్ యూజర్ని పరిరక్షించటానికి. దానిలో భాగంగా ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఒక డెవలపర్ దగ్గర కానీ, ఒక బిల్డర్ దగ్గర కానీ మోసపోయాము అని చెప్పి కంప్లైంట్ వస్తే రెగ్యులేటర్ అథారిటీ ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అలానే మేము ఎవరైతే డెవలపర్, ఎవరైతే ప్రమోటర్, ఎవరైతే బిల్డర్ మా దగ్గరికి రెగ్యులేషన్ దీనికోసం వస్తారో మేము వీలైనంత త్వరగా వారు సంబంధిత పత్రాలని మాకు దరఖాస్తు చేసుకున్న వెంటనే గంటల్లోనే, రోజుల్లో కూడా కాదు గంటల్లోనే మా అథారిటీ వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎటువంటి ఆక్షేపణ లేకుండా, ఎటువంటి వేరే ప్రయత్నాలు చేయకుండా మేము ఇక్కడ కట్టుబడి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్కి, ఒక డిసిప్లిన్కి, ఈ రాష్ట్రంలో ఒక మంచి సెటప్ని అథారిటీ ద్వారా తీసుకొచ్చే ఉద్దేశంతో మేము, మా గౌరవ సభ్యులందరూ, అలానే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆఫీసరు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతున్నారు, పనిచేస్తూ ఉన్నారు. దయచేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే తమ కలల సౌధాన్ని నిర్మించుకుందాం అనుకున్నారో, ఎవరైతే వాటిని నిర్మిస్తున్నారో వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇవ్వవలసిందిగా నేను మీ అందరినీ కోరుతున్నాను. ఈ ప్రభుత్వం మా మీద ఎంతో నమ్మకం ఉంచి మమ్మల్ని ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తారని భావించి ఇక్కడ నియమించినందుకు మరొకసారి మీ ద్వారా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2 నిమిషాలు మా హానరబుల్ మెంబర్సు, అలానే మేము వచ్చిన తర్వాత ఈ 2-3 నెలల్లో ఏ కార్యక్రమాలు, ఏ విధంగా మేము ఎన్ని అప్లికేషన్స్ డిస్పోజ్ చేశాము, అలానే ఎన్ని పెండింగ్ మా దగ్గర ఉన్నాయి, ఎన్ని కంప్లైంట్స్ని మేము ఇది చేశామనేది మా గౌరవ డైరెక్టర్ గారు కూడా 2 నిమిషాలు మీకు విశదీకరిస్తారు. దయచేసి మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మా అథారిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెప్టెంబరు 17వ తారీఖున మా చైర్పర్సన్ గారితో పాటు మేము ఛార్జ్ తీసుకున్నాం. ఆ డేట్ తర్వాత ఇప్పటికీ
70 నూతన ప్రాజెక్ట్స్కి పారదర్శకంగా వితిన్ ద టైం లిమిట్ మేము ఏదైతే అనుకున్నామో షార్ట్ పీరియడ్లోనే చక్కగా అందరికీ కూడా రెరా రిజిస్ట్రేషన్స్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ కానీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా బ్రహ్మాండంగా వర్క్ చేసి బిల్డర్స్కి కావచ్చు, లేఅవుట్స్ చేసే వాళ్ళకి కావచ్చు, ఏజెంట్స్కి కూడా ఈ లైసెన్సింగ్ ఇచ్చే విధానంలో 100% పర్ఫెక్ట్గా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉన్నాం ఫాస్ట్గా. అదేవిధంగా కంప్లైంట్స్ ఉన్నటువంటి వాళ్ళు, కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళకు కూడా సత్వరమే న్యాయం జరిగే విధంగా బెంచీని కూడా గతంలో వారానికి ఒక్కరోజే ఉండేది, ఇప్పుడు గురువారం శుక్రవారం బెంచ్ని కూడా 2 రోజులు వారానికి కేటాయించి ఆ కంప్లైంట్స్ కానీ అలానే రెస్పాండెంట్స్ వాళ్ళ ఇవి కూడా వినడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సత్వరమే మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. మీరు ఏదైతే మా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా బ్రోచర్లో కావచ్చు, వేరే రకంగా ప్రామిస్ చేస్తారో వాటిని తప్పకుండా నెరవేర్చండి. అదేవిధంగా ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ కొనుక్కోవాలంటారో అపార్ట్మెంట్లో వారు కూడా తప్పకుండా మీ యొక్క ఈ కొనబోయే అపార్ట్మెంటు రెరాలో రిజిస్టర్ అయిందా లేదా చెక్ చేసుకోండి. మన చట్టంలో చెబుతూ ఉంది లెట్స్ బయ్యర్ బివేర్ అని. మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా లేఅవుట్ ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ కొనేవాళ్ళకి కూడా సూచన, తప్పకుండా మీరు కూడా మీరు కొనబోయే ఫ్లాటు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో రెరాలో రిజిస్టర్ అయ్యారా లేదా అని చూసుకోండి. లేదా మీకు ఏమైనా సందేహాల నివృత్తి కోసం మేము హెల్ప్ లైన్ కూడా, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసాం. హెల్ప్ లైన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని నివృత్తి చేసుకోవాలని తెలియజేసుకుంటూ, తప్పకుండా మా చైర్పర్సన్ గారు, మెంబర్స్ అందరూ, డైరెక్టర్ గారు అందరిని తీసుకున్న నిర్ణయం ప్రకారం రాబోయే 12-13 నెలల్లో అన్ని జిల్లాల్లో ఎరిస్టైల్ డిస్ట్రిక్ట్స్ అంటాం, గతంలో ఉన్న 13 జిల్లాల్లో ఒక్కో నెల ఒక్కొక్క జిల్లాలో అవేర్నెస్ మీటింగ్స్ తప్పకుండా బిల్డర్స్ కావచ్చు, ఫ్లాట్స్ కొనే వాళ్ళకి మంచి చక్కని అవగాహన కల్పిద్దాం. రెరా అనేది పారదర్శకంగా ఉంది, చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేస్తూ మీరందరూ రిజిస్టర్ చేసుకోవాలని తెలియజేసుకుంటూ, తప్పకుండా మీ ద్వారా వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని ఇస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అథారిటీకి ఈ ఇయర్ దట్ ఈస్ 2025లో టోటల్ 1011 అప్లికేషన్స్ రిసీవ్ అయినాయండి ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్స్కి. దాంట్లో 731 అప్రూవ్ చేసాము సోఫార్. లాస్ట్ 2.5 monthsలో మేము 214 అంటే 214 అప్లికేషన్స్కి మేము ప్రాజెక్ట్ అప్లికేషన్స్కి రిజిస్ట్రేషన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ 27 మెంబర్స్కి ఇచ్చామండి. అలాగే క్లోజర్ ఫైల్స్ కూడా ఎప్పుడప్పుడు ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్తో పాటు, అలాగే అసోసియేషన్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు మాకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు మాకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మేము ఫైల్స్ కూడా, క్లోజర్ ఫైల్స్ కూడా అబౌవ్ 50 numbers మేము ఈ లాస్ట్ 2 monthsలో అప్రూవ్ చేశాము. అలాగే అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అబౌవ్ 500 square meters అండ్ మోర్ దాన్ 8 units ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యాజ్ పర్ రెరా యాక్ట్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ప్రమోటర్స్కి, డెవలపర్స్కి మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరు కూడా ఈ లిమిట్స్ క్రాస్ అయితే కనుక మోర్ దాన్ 500 square meters అండ్ మోర్ దాన్ 8 units ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా రెరా రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఎవరైతే మాకు అప్రోచ్ అవ్వలేదో, రిజిస్ట్రేషన్కి ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళకి మేము నోటీసెస్ కూడా ఇష్యూ చేస్తున్నాము రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోమని. అలాగే ఎవరైతే షార్ట్ ఫాల్ డాక్యుమెంట్స్ వితిన్ 30 days ఎవరైతే మాకు సబ్మిట్ చేయట్లేదో వాళ్ళకు కూడా నోటీస్ ఇష్యూ చేస్తున్నామండి. నెక్స్ట్ అన్రిజిస్టర్డ్ షార్ట్ ఫాల్ అండ్ ఈ QPRs కూడా అండి యాజ్ పర్ సెక్షన్ 11 మాకు ఎవరీ ప్రమోటర్ క్వార్టర్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి యాజ్ పర్ రెరా యాక్ట్ ప్రొవిజన్స్. ఆల్మోస్ట్ 70% మాకు సబ్మిట్ చేస్తున్నారు.
రిమైనింగ్ 30% ఎవరైతే టైమ్లీ క్వార్టర్లీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయట్లేదో వాళ్ళకు కూడా మేము నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాము. అందుకని అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే 100% రెరా యాక్ట్ ప్రొవిజన్స్ ఫాలో అవ్వండి. ప్రమోటర్స్కి డెవలపర్స్కి విన్నవించేది ఏంటంటే రెరా యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్స్ తీసుకోండి. అలాగే క్యూపీఆర్ సబ్మిట్ చేయండి. సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి తర్వాత క్లోజర్ కూడా అప్లై చేయాలి. మాకు వచ్చిన అప్లికేషన్స్లో మెయిన్ షార్ట్ ఫాల్ ఒక రెరా డెసిగ్నేటెడ్ అకౌంట్ అనేది కొంచెం ఇంకా అందరికీ అవేర్నెస్ లేదు. ఆ విషయం ఒక దాంట్లోనే షార్ట్ ఫాల్స్ వస్తాయి, అదొకటి చూసుకోండి. ఇవన్నీ కూడా రెరా యాక్ట్ ప్రొవిజన్స్ ఇంకా ఫెమిలియర్ అవ్వలేదు, ఇంకా కొన్ని రూరల్ ఏరియాస్కి వెళ్ళలేదు అనే ఉద్దేశంతో మా చైర్పర్సన్ గారు చెప్పినట్టు మంత్లీ వన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఈ ఇయర్ ప్రోగ్రెస్ అండి, ఈ లాస్ట్ 2 months ప్రోగ్రెస్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.